హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్. నేను డాక్టర్ హరినాథ్. ప్రీవియస్ వీడియోలో రమేష్ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి క్యాపిటల్ కావాలి అని చూసాం. సురేష్ దగ్గర సేవింగ్స్ ఉన్నాయి. అతను లాంగ్ టర్మ్లో ఎఫ్డి కన్నా బెటర్ రిటర్న్స్ పాసిబిలిటీ కోసం షేర్స్ కొన్నాడు. అప్పుడు మనకి 3 క్వశ్చన్స్ వచ్చాయి. రమేష్ షేర్స్ని పబ్లిక్ ఎలా ఆఫర్ చేస్తాడు, సురేష్ ఆ షేర్స్ని ఎక్కడ కొంటాడు, మరి తర్వాత సెల్ చేయాలి అంటే ఎవరికి అమ్ముతాడు. ఈ కంప్లీట్ జర్నీని సింపుల్గా అర్థం చేసుకుందాం. ఒక కంపెనీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలంటే క్యాపిటల్ అవసరం. న్యూ బ్రాంచెస్ ఓపెన్ చేయాలి, మిషనరీ కొనాలి, టెక్నాలజీ ఇంప్రూవ్ చేయాలి, ఎంప్లాయీస్ని రిక్రూట్ చేయాలి. కంపెనీ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు, లేదా కంపెనీ ఓనర్షిప్లో కొంత పోర్షన్ని షేర్స్ రూపంలో పబ్లిక్ ఇన్వెస్టర్స్కి ఆఫర్ చేసి క్యాపిటల్ రేస్ చేయొచ్చు. ఒక ప్రైవేట్ కంపెనీ మ్యాక్సిమం 200 ప్రైవేట్ ఇన్వెస్టర్స్ నుండి డబ్బు తీసుకోవచ్చు. దాన్ని ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటారు. అదే కంపెనీ 200 కన్నా ఎక్కువ ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బు తీసుకోవాలి అంటే స్టాక్ మార్కెట్ ద్వారా వెళ్ళాలి. ఒక కంపెనీ ఫస్ట్ టైం పబ్లిక్ ఇన్వెస్టర్స్కి షేర్స్ ఆఫర్ చేస్తే దాన్ని ఐపీఓ అంటారు. ఐపీఓ ఫుల్ ఫామ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఐపీఓ ద్వారా రేజ్ అయిన డబ్బుని ఆఫర్ స్ట్రక్చర్ని బట్టి కంపెనీ బిజినెస్ ఎక్స్పాన్షన్కి, లేదా డెట్ రీపేమెంట్కి, లేదా మెషినరీ కొనడానికి, లేదా వేరే రిక్వైర్మెంట్ కోసం యూజ్ చేయవచ్చు. కంపెనీ కొత్త షేర్స్ ఇష్యూ చేసి ఇన్వెస్టర్స్ నుంచి క్యాపిటల్ రేస్ చేసే మార్కెట్ని ప్రైమరీ మార్కెట్ అంటారు. ఇక్కడ ట్రాన్సాక్షన్ కంపెనీ అండ్ ఇన్వెస్టర్స్ మధ్యలో మాత్రమే జరుగుతుంది. ఇన్వెస్టర్స్ పే చేసిన డబ్బు కంపెనీ క్యాపిటల్ రేస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ప్రైమరీ మార్కెట్లో ఉన్న మెయిన్ పాయింట్. కంపెనీ షేర్స్ ఇష్యూ చేస్తుంది, ఇన్వెస్టర్స్ షేర్స్ పర్చేస్ చేస్తారు, కంపెనీ క్యాపిటల్ రేస్ చేస్తుంది, ఐపీఓ ఓపెన్ అవుతుంది. ఐపీఓకి ఎలా అప్లై చేస్తారు? ఐపీఓ ఓపెన్ అయినప్పుడు ఇన్వెస్టర్స్ స్టాక్ బ్రోకర్ యాప్ లేదా బ్యాంక్ ప్లాట్ఫామ్ ద్వారా అప్లై చేస్తారు. ఐపీఓ సెక్షన్ ఓపెన్ చేసి కంపెనీ డీటెయిల్స్ చూడాలి, ప్రైస్ బ్యాండ్ చూడాలి, ఎన్ని షేర్స్ కోసం అప్లై చేయాలో సెలెక్ట్ చేయాలి. తర్వాత యూపీఐ మ్యాండేట్ అప్రూవ్ చేయాలి. రిక్వైర్డ్ అమౌంట్ బ్యాంక్ అకౌంట్లో బ్లాక్ అవుతుంది. అప్లై చేసిన ప్రతి ఇన్వెస్టర్స్కి షేర్స్ కంపల్సరీగా రావు. డిమాండ్ ఎక్కువ ఉంటే అలాట్మెంట్ రూల్స్ ప్రకారం షేర్స్ అలాట్ అవుతాయి. షేర్స్ అలాట్ అయితే డిమాట్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. అలాట్ కాకపోతే బ్లాక్ అయిన అమౌంట్ రిలీజ్ అయిపోతుంది. లిస్టింగ్ అంటే ఏంటి? ఇక్కడ ఐపీఓ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కంపెనీ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ కోసం అవైలబుల్ అవుతాయి. దాన్ని లిస్టింగ్ అంటారు. లిస్టింగ్ అయిన తర్వాత ఇన్వెస్టర్స్ ఆ షేర్స్ని మార్కెట్లో బై లేదా సెల్ చేయగలరు. ఇక్కడ ట్రాన్సాక్షన్ ప్రైమరీ మార్కెట్ నుంచి సెకండరీ మార్కెట్లోకి మూవ్ అవుతుంది. సెకండరీ మార్కెట్ అంటే లిస్టింగ్ తర్వాత ఇన్వెస్టర్స్కి మధ్య జరిగే ట్రాన్సాక్షన్ ఇది. ఒక ఇన్వెస్టర్ తన షేర్స్ని సెల్ చేస్తే వేరే ఇన్వెస్టర్ వాటిని బై చేస్తారు. సెల్లర్కి డబ్బు వస్తుంది, బయర్స్కి షేర్స్ వస్తాయి. ఇది సెకండరీ మార్కెట్ ట్రాన్సాక్షన్. ఐపీఓలో కంపెనీ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు క్యాపిటల్ కంపెనీకి రేజ్ అవుతుంది. కానీ లిస్టింగ్ తర్వాత జరిగే సెకండరీ మార్కెట్ ట్రాన్సాక్షన్స్లో మనీ బయర్ నుంచి సెల్లర్ వరకు వెళ్తుంది, కంపెనీకి కాదు. ఎందుకంటే కంపెనీ కొత్త షేర్స్ ఇష్యూ చేయటం లేదు. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్స్ని ఓనర్షిప్ ఒక ఇన్వెస్టర్ నుంచి ఇంకో ఇన్వెస్టర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఐపీఓలో డబ్బు కంపెనీకి వెళ్తుంది, సెకండరీ మార్కెట్లో డబ్బు యూజువల్గా సెల్లర్కి వెళ్తుంది. సెకండరీ మార్కెట్లో ఈ షేర్స్ని ఆర్గనైజ్డ్గా బై సెల్ అవ్వడానికి స్టాక్ ఎక్స్చేంజెస్ అవసరం. ఇండియాలో 2 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి మేజర్గా: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఎన్ఎస్సి, బిఎస్సి. వీటిని డిజిటల్ మార్కెట్ ప్లేసెస్ లాగా అర్థం చేసుకోవచ్చు. బయ్యర్స్, సెల్లర్స్ ప్లేస్ చేసిన ఆర్డర్స్ స్టాక్ ఎక్స్చేంజ్లో మ్యాచ్ అవుతాయి. ఇక్కడ స్టాక్ బ్రోకర్ అని ఇంకో లేయర్ కూడా ఉంది. ఇన్వెస్టర్ షేర్స్ బై లేదా సెల్ చేయాలంటే సెబీ రిజిస్టర్ స్టాక్ బ్రోకర్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేయాలి. స్టాక్ బ్రోకర్ ఇన్వెస్టర్స్కి స్టాక్ ఎక్స్చేంజ్కి యాక్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇన్వెస్టర్ మొబైల్ యాప్లో లేదా ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో బై సెల్ ఆర్డర్ ప్లేస్ చేస్తే స్టాక్ బ్రోకర్ ఆ ఆర్డర్ని ఎక్స్చేంజ్కి పంపుతారు. ఎక్స్చేంజ్లో మ్యాచింగ్ బయర్ లేదా సెల్లర్ దొరికితే ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్వెస్టర్స్ మరియు స్టాక్ ఎక్స్చేంజ్ మధ్య ఆథరైజ్డ్ ఇంటర్మీడియరీగా స్టాక్ బ్రోకర్స్ పనిచేస్తారు. షేర్స్ కొనడానికి జనరల్గా 2 అకౌంట్లు అవసరం. ఒకటి ట్రేడింగ్ అకౌంట్, ఇంకోటి డీమ్యాట్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ అంటే షేర్స్ బై సెల్ ఆర్డర్ ప్లేస్ చేయడానికి యూజ్ అవుతుంది. డీమ్యాట్ అకౌంట్ షేర్స్ ఎలక్ట్రానిక్ ఫామ్లో హోల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది.
సింపుల్గా చెప్పాలంటే ట్రేడింగ్ అకౌంట్ ట్రాన్సాక్షన్ కోసం, డిమాట్ అకౌంట్ స్టోరేజ్ కోసం. షేర్స్ బై చేసినప్పుడు ఆర్డర్ ట్రేడింగ్ అకౌంట్ ద్వారా ప్లేస్ అవుతుంది. ట్రేడ్ సెటిల్ అయిన తర్వాత షేర్స్ డిమాట్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. షేర్స్ సెల్ చేసినప్పుడు అదే డిమాట్ అకౌంట్ నుంచి షేర్స్ డెబిట్ అవుతుంది. సింపుల్గా సమరీ చూద్దాం ఇప్పుడు. బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి కంపెనీ పబ్లిక్ నుంచి క్యాపిటల్ రేస్ చేయవచ్చు. ఫస్ట్ టైం షేర్స్ పబ్లిక్కి ఆఫర్ చేసే ప్రొసీజర్ని ఐపీఓ అంటారు. ఐపీఓ ప్రైమరీ మార్కెట్లో జరుగుతుంది. ఐపీఓలో రేజ్ అయిన డబ్బు కంపెనీకి వెళ్తుంది. ఐపీఓ కంప్లీట్ అయిన తర్వాత షేర్స్ ఎన్ఎస్సి లేదా బిఎస్సిలో లిస్ట్ అవుతాయి. లిస్టింగ్ తర్వాత ఇన్వెస్టర్స్కి మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగేదాన్ని సెకండరీ మార్కెట్ అంటారు. స్టాక్ బ్రోకర్ ఇన్వెస్టర్కి ఎక్స్చేంజ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాడు. ట్రేడింగ్ అకౌంట్ ఆర్డర్స్ కోసం, డిమాట్ అకౌంట్స్ షేర్స్ హోల్డ్ చేయడం కోసం. ఇలా కంపెనీకి క్యాపిటల్ దొరుకుతుంది. ఇన్వెస్టర్కి ఓనర్షిప్తో పాటు ఫ్యూచర్లో షేర్స్ సెల్ చేసే ఆపర్చునిటీ కూడా దొరుకుతుంది. ఐపీఓకి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి షేర్స్ ఎందుకు అలాట్ అవ్వవు? ఐపీఓ ప్రైస్ ఎవరు డిసైడ్ చేస్తారు? లిస్టింగ్ రోజు షేర్ ప్రైస్ సడన్గా రైజ్ అవ్వడం లేదా ఫాల్ ఎందుకు జరుగుతుంది? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. యూట్యూబ్ని హ్యాపీ చేయడానికి లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.